పేదవాళ్లే వారి టార్గెట్. కష్టపడకుండానే కోట్లు సంపాదించాలనుకున్నారు. పేదల అమాయకత్వాన్నే ఆసరాగా చేసుకున్నారు. డబ్బు ఎరగా చూపి వారి ప్రమేయం లేకుండానే వారిని నేరాల్లోకి లాగుతున్నారు. విజయవాడలో అక్రమ సొమ్ముకు అలవాటు పడి పేదలే లక్ష్యంగా మ్యూల్ ఖాతాలు తెరుస్తున్న ఇద్దరు అన్నదమ్ములు పోలీసులకు దొరికి కటకటాల పాలయ్యారు. ఇంతకీ ఈ అద్దె ఖాతాల వ్యవహారం ఏంటి? ఈ కేటుగాళ్లను పోలీసులు ఎలా పట్టుకున్నారు? ప్రజల అమాయకత్వమే వారి పెట్టుబడి, పేదరికమే వారి ఆయుధం. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పేదల పేరిట ఖాతాలు తెరిచి వారి ప్రమేయం లేకుండానే నేరాల్లో వారిని భాగస్వాములను చేస్తున్నారు. విజయవాడ నగరంలో పేదల పేరిట మ్యూల్ ఖాతాలు తెరిచి చట్ట వ్యతిరేక లావాదేవీలు నిర్వహించే వారికి అందిస్తున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ సమీపంలో యనమల కుదురు ప్రాంతానికి చెందిన రాయపాటి రవికుమార్, స్టీవెన్లు ఇద్దరు సోదరులు సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడి అడ్డదారి తొక్కారు. అన్నదమ్ములిద్దరూ గతేడాది బంధువుల వివాహం నిమిత్తం చెన్నైకు వెళ్లారు. అక్కడ వారి సమీప బంధువు ఒక ఆయన బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటిని తనకు ఇస్తే ఒక్కోదానికి 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అందుకు సోదరులు ఇద్దరూ అంగీకరించారు. దీంట్లో రాయపాటి రవికుమార్ వాళ్ళ బ్రదర్ రాయపాటి స్టీవ్ వీళ్ళు యనమల కుదురుకి సంబంధించిన విజయవాడ సిటీ తాడిగడప డొంక రోడ్ లో ఉండే యనమల కుదురు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. యాక్చువల్ బేస్డ్ గా వీళ్ళు చెన్నై పీపుల్ వీళ్ళు ఇక్కడ వచ్చి విజయవాడలో 30 years బ్యాక్ ఇక్కడ సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన తర్వాత వాళ్ళ కాలక్రమంలో దీనికి అలవాటు పడిపోయి ఈ మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. విజయవాడకు వచ్చిన తర్వాత ఒక గదిని అద్దెకు తీసుకుని డిజిటల్ మార్కెటింగ్ పేరుతో ఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. పలువురు అమాయకులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి వారితో పొదుపు, కరెంటు ఖాతాలు తెరిపించారు. ఆ ఖాతాలకు చెందిన చెక్ పాస్ పుస్తకాలు, డెబిట్ కార్డులు తమ వద్దే ఉంచుకునేవారు. ఖాతాలను మాత్రం చెన్నైలోని బంధువుకు పంపించేవారు. ఇలా 9 నెలల కాలంలో 36 ఖాతాలను తెరిపించారు. ఈ మ్యూల్ అకౌంట్స్ కేసులో ఎక్కువగా ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే లో ట్రేడ్ అండ్ పీపుల్ ని, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే అవసరాల్లో ఉన్నటువంటి మనుషులు గుర్తించి వాళ్ళకి మినిమం అమౌంట్ 6,000, 4,000, 5,000 ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే 4-5,000 ఇస్తారు అని వాళ్ళకి ప్రలోభాలు చూపించి దాని తర్వాత ఏదైనా ఆ అకౌంట్స్ అమౌంట్ పడినట్టయితే వాళ్ళకి ఇంకా నెలకి ఇంత ఇస్తామన్న అలాంటి ప్రలోభాలకి గురి చేస్తా ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే సామాన్య ప్రజలు తెలియని వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఈ నేరం చేస్తారని చెప్పరు, ఏదో ఒక కారణం చెప్పి ఈ నేరాలకి చేస్తారన్నమాట. ఈ ఖాతాలకు లింక్ అయిన సిమ్ కార్డులను కూడా అన్నదమ్ములిద్దరూ తీసుకునేవారు. ఆ ఖాతాలకు సంబంధించి లావాదేవీలు జరిగినప్పుడు ఓటీపీలను చెన్నైలోని వ్యక్తికి ఫోన్లో చెప్పేవారు. అద్దెకు తీసుకున్న గదిలోనే 21 ఫోన్లు పెట్టుకున్న నిందితులు చెన్నై నుంచి వచ్చిన సూచనల మేరకు వాళ్ళ ఆధీనంలోని ఖాతాలకు వచ్చిన మొత్తాన్ని ఇతర ఖాతాలకు బదిలీ చేసేవారు. వీరి ఇంటికి సమీపంలో ఉండే స్నేహితుడు బాజీ కూడా వీళ్లతో జతకట్టాడు. ఇతను కూడా ఇతరులతో ఖాతాలు తెరిపించాడు.
పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రాజవంశీ అనే వ్యక్తి తన స్నేహితుడైన రవికుమార్ సూచనతో 3 బ్యాంకు ఖాతాలు తెరిచారు. తనకు తెలిసిన వారికి సంబంధించి కంపెనీకి ఐటీ, జీఎస్టీ సమస్యలు ఉన్నాయని, దీనికి బ్యాంకు ఖాతాలు కావాలని రవికుమార్ నమ్మించాడు. దీంతో రాజవంశీ ఖాతాలు తెరిచాడు. ఇటీవల రాజవంశీ ఈ ఖాతాలను పరిశీలించగా కోట్లలో లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముఠా గుట్టును రట్టు చేశారు. అతనికి అనుమానం వచ్చింది. అతని పేరు మీద అతని దగ్గర ఉన్న 2 అకౌంట్స్ తీసుకుని ప్రీవియస్ గా ఆ అకౌంట్స్ లో ఏదో ట్రాన్సాక్షన్ జరిగినట్టు అతనికి డౌట్ వచ్చింది. ఇమీడియట్ గా వచ్చి మనకి రిపోర్ట్ చేస్తే ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ వాళ్ళకి దగ్గర ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఎఫ్ఐఆర్ కట్టించేసి ఇమీడియట్ గా జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగిందండి. మ్యూల్ ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.